వస్తా అని అనుకోలేదు మామూలుగా అయితే. చాలా థ్యాంక్స్. టూ మంత్స్ మొత్తం టోటల్ బెడ్డే. నేను ఇంకా ఫుడ్ కూడా బెడ్ మీద తినాలి నేను. ప్రతి ఒక్కటి మా వారే చూసుకున్నారు. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. ఇక్కడికి వెళ్ళినా కూడా సర్జరీయే చేసిరు అనమాట. సర్జరీ చేయించుకోమన్నారు. కాకపోతే నాకు ఆల్రెడీ 3 సర్జరీస్ అయినాయి కాబట్టి నేను సర్జరీకి వెళ్ళలేదు. ఇంకా సర్జరీ చేయించుకునే వాళ్ళని ఇంతకుముందుకు చూశాను నేను. వాళ్ళు మళ్ళీ అదే ప్రాబ్లం సఫర్ అవుతున్నారు. ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి నేను సర్జరీకి వెళ్ళలేదు. మా ఒక వీళ్ళ బ్రదర్ అవుతాడు, అతను మాకు సజెస్ట్ చేసింది ఇట్లా ఇక్కడికి వెళ్ళాలి అనేసి. కాకపోతే వచ్చి చూద్దాం. ఆ రోజు కూడా ఫస్ట్ టైం కూడా మీతోటే మాట్లాడిన ఫోన్లో, కానీ నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే మాట్లాడిరా అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా డౌట్ తోటే వచ్చినాం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. ఇక్కడ మాకు నయం అవుతుంది అనుకున్నాం. ఫస్ట్ రోజే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ రోజే మేము ఫిక్స్ అయిపోయినాం ఇంకా రావాలి.